హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయేది చికెన్ పకోడీ. ఈ వీడియో చివరి వరకు చూడండి. చెప్పబోయే సీక్రెట్ టిప్ ఈ చికెన్ పకోడా టేస్ట్ డబుల్గా ఉంటుంది. మీరు తప్పకుండా చూడండి. ఫస్ట్ కావాల్సినటువంటివి చికెన్ కావాల్సిన మోతాదులో తీసుకోండి. ఒక హాఫ్ కిలో అయితే కనుక సరిపడే పదార్థాలు తీసుకోండి. చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ ఒక హాఫ్ కిలో తీసుకోండి. కావలసిన పదార్థాలు వచ్చేసి కొద్దిగా కార్న్ఫ్లవరు, అదేవిధంగా పసుపు పొడి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఇక్కడ ధనియా పౌడరు, ఇక్కడ మీరు మిరప్పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలి. ఇక్కడ మనకు మైదా పిండి కొద్దిగా తీసుకోండి. ఇదే విధంగా ఇక్కడ కార్న్ఫ్లవర్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఇక్కడ సాల్టు, వెనిగర్ వేసుకుంటే మంచి స్టైల్, మంచి రుచి వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ కొద్దిగా మనము చేసుకున్నటువంటి సాస్ అన్నమాట. ఇవన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. అన్నీ కూడా కావాల్సిన పదార్థాలన్నీ కూడా. ఇప్పుడు మీరు ఇవన్నిటిని తీసుకున్న తర్వాత ఒక బౌల్లో, కార్న్ఫ్లవర్లో ఉన్నటువంటి బౌల్లో చికెన్ వేసుకోండి. చికెన్ వేసుకొని నీట్గా ఫస్ట్ మీరు క్లీన్ చేసుకున్న తర్వాత, బాగా నీటితో శుభ్రం చేసిన తర్వాత చికెన్ను కార్న్ఫ్లవర్లో వేసి నీట్గా అద్దుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత మోతాదుల్లో వేసుకోవాలన్నమాట. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మిరప్పొడి కూడా కొద్దిగా తగినంత మోతాదులో వేసుకోవాలి. అంటే 1.5 స్పూను, అంటే చిన్న స్పూన్ కాబట్టి మేము 2 స్పూన్లు వేసుకున్నాము. మీరు తగినంత విధంగా వేయండి. ఇప్పుడు పసుపు కొద్దిగా వేసుకోవాలి అన్నమాట. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ధనియా పౌడరు కొద్దిగా ఒక 2 స్పూన్లు మేము వేసాము కాబట్టి మీరు 1 కిలో అనుకోండి, 4 స్పూన్స్ అలా వేసుకోండి తగినంత మోతాదులో. అది కూడా ఇక్కడ కొద్దిగా వెనిగర్ అనమాట. ఇది వెనిగర్ కొంచెం చేసుకున్న తర్వాత ఇది పెట్టుకోండి. మన హోమ్ రెమెడీస్, మనము బయట దొరికే షాపులలో కాదు, మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేవి. తగినంత మోతాదులో సాల్ట్ కొద్దిగా వేసుకోండి. అంతేవిధంగా కొద్దిగా సాస్ యూజ్ చేయండి. ఈ సాస్ వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. మీకు మంచి ఫీల్ అనేది, చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇది ఎక్కడ బయట కూడా మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఇటువంటిది చెప్పి ఉండరు. సాసు, వెనిగరు యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. దీంట్లో కొద్దిగా నిమ్మరసం కొద్దిగా వేయండి. అంటే కొందరు ఎగ్ వేస్తారన్నమాట. ఎగ్గు మన ఏమైతే కన వేయడం లేదు. ఎందుకంటే కన ఎగ్గు ఒక్కొక్కసారి కొద్దిసేపు తర్వాత చెడిపోయే అవకాశం ఉంటుంది, బ్యాడ్ స్మెల్. అందుకోసమని మనం యూజ్ చేయలేదు. అందుకోసమే మనము సింపుల్గా హోమ్ రెమెడీగా చేస్తున్నాము. ఇప్పుడు మనము బాగా కలిపిన తర్వాత కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ పెట్టుకోండి. ఇప్పుడు మీరు అంతే విధంగా ఏం చేస్తారు అంటే కనుక నూనె కొద్దిసేపు పెనుములు బాగా వేయించండి. ఒక 5 నుండి 8 నిమిషాల మధ్యలో బాగా వేయించిన తర్వాత మీరు కలిపినటువంటి చికెన్ పకోడాను నూనెలో వేయండి. నూనెలో వేసిన తర్వాత ఒక 5 నుండి 10 నిమిషాల మధ్యలో అవి బాగా వేగిన తర్వాత చికెను మంచిగా తీసి ఒక పళ్ళెంలో వేసుకోండి. మీరు కాదు అనుకుంటే కనుక ఇంకా మంచిగా ఎర్రగడ్డలు, తర్వాత వచ్చేసి కొత్తిమీర కొద్దిగా లైట్గా చల్లండి. చల్లిన తర్వాత